తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు. ప్రత్యేకించి భారతదేశంలో ఎక్కడా మనకి కనిపించదు కాబట్టి నియమాలు ఏం పాటించక్కర్లేదనేది కొంతమంది చెప్తున్నారు. అయితే వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు, ప్రత్యేకించి భారతీయులు, వారేమైనా నియమాలు పాటించాలా, లేకుంటే గ్రహణం ఉన్న సమయంలో భారతీయులుగా ఇక్కడ మనం చేయవలసిన పనులేమిటి, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠం వ్యవస్థాపకురాలు సింధు మాతాజీ. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య, ఆ రోజున సూర్యగ్రహణం ఉంది అని చెప్తున్నారు. అసలు భారతదేశంలో అసలు ఉందా, కనిపిస్తుందా మనకి? లేదు, భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో మాత్రమేనా? అమ్మ, మొట్టమొదటిగా సూర్యగ్రహణం అంటే ఏంటంటే, సూర్యగ్రహణ సమయంలో నెగిటివ్ ఫోర్స్, దుష్ట శక్తుల ప్రభావం అనేది సర్వసాధారణంగా భూమి మీద ఎక్కువ ఉంటుంది. అది సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, రెండు గ్రహణాలు. ఎందుకంటే ఆ వెలుగు, ఆ శక్తి, దివ్యశక్తులు క్షీణిస్తాయి ఆ టైంలో. అందుకే ఆ ప్రభావం అనేది గర్భాలయాల్లో పడకుండా క్లోజ్ చేస్తారు, డోర్స్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే, ఆహారం మీద ఆ ప్రభావం పడుతుందని దర్బలు వేస్తూ ఉంటారు. ఆ టైంలో తినకూడదు అంటారు. ఎందుకంటే నెగిటివిటీ, ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా మన గర్భంలోకి వెళ్తుంది, జీర్ణం అవ్వదన్నమాట ఆ ఫుడ్. మనకు ఆ టైంలో జీర్ణం చేసుకోగలిగిన శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే, అదొక ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. అంటే దాన్ని మనం దివ్య దృష్టితో చూడొచ్చే గానీ సైంటిఫిక్ వాటితో మనం చూడలేమన్నమాట. గ్రహణం సంభవించినప్పుడు వచ్చేటటువంటి నెగిటివ్ ఫోర్స్ ఇది ఉంటుందా, మేము భోజనం తినేసాం చూడండి మాకేం కాలేదు అంటూ ఉంటారు. హ్యూమన్ బాడీ తింటూ ప్రూవ్ చేస్తూ ఉంటారు, కానీ అప్పుడు తింటే ఏం కాదు. ఏంటంటే అది ఎనర్జీకి సంబంధించింది కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఆరాస్, హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీ బాడీ అనేది వీక్ అవుతుంది అనమాట. వీక్ అయ్యి ఏంటంటే కొద్ది రోజుల్లో వాళ్ళు సఫర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. హెల్త్ చూపించకపోయినా తర్వాత వాళ్ళకి సిక్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా ఈ గ్రహణాల సమయంలో ఏంటంటే గర్భిణీలు బయటకు రాకూడదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పే నియమం అంటే వారికేనమ్మా. కనీసం కొంతమంది అయితే బయటికి తిరగటం సంగతి పక్కన పెడితే, ఒక గదిలో ఎక్కడా కూడా ఆ రేస్ లోపలికి రాకుండా మొత్తం క్లోజ్ చేసుకుని ఒకవైపుగా తిరిగి ముడుచుకుని పడుకోండి అని చెప్తారు. నిజమేనా? ఇలానే ఉండాలా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గర్భిణీలు ఎందుకు ముడుచుకొని పడుకోమంటారు అంటే, ఆ రేస్ పడినప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది వాళ్ళ కణజాలాలు. ఆ జీవం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ జీవం ఉత్పత్తి అయినప్పుడు ఆ రేస్ యొక్క ప్రభావం ఆ బేబీ తట్టుకోలేదన్నమాట. అలా షేప్స్, అలా బోన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు రావద్దు అంటారు. ఇంకొకటి, భోజనం ఆ టైంలో చేయొద్దు అంటారు. ఎందుకంటే గర్భిణీలు డైజెస్ట్ చేసుకోలేరు, నార్మల్ గానే తినలేం ప్రెగ్నెన్సీ టైంలో. కాబట్టి అలా ముడుచుకొని పడుకోండి అంటారు. దర్భని వాడతారు. ఆల్రెడీ వండిన కూరలు ఉంటే దర్భని వాడతారు. దర్భకున్న స్పెషాలిటీ ఏంటంటే 24 hours వరకు దాంట్లో జీవశక్తి నిల్వ ఉండేలా చేస్తుంది. దర్భకు అటువంటి శక్తి ఉందన్నమాట. ఎలా ఉంది అంటే, దానికి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. కొన్ని రకాల మూలికలకి కొన్ని రకాల శక్తులు ఉంటాయి. అందుకే పూజల్లో దర్భను వాడతాం పవిత్రం చేయడానికి. కాబట్టి ఆ భోజనాన్ని ఆ రేస్ నుంచి కాపాడి పవిత్రం చేస్తుంది. కాబట్టి గ్రహణ సమయాల్లో వాటిని వాడుతాం. కొంతమంది ఉపాసకులు ఉంటారు, ఉపాసకులు మంత్ర జపం చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా అన్ని ఆలయాలు క్లోజ్ చేసి శివాలయాలు మాత్రం ఓపెన్ చేసి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉగ్రత్వానికి డిస్ట్రక్షన్ అంటే, అందరికీ హెడ్ ఎవరు ఇక్కడ? శివుడు, కాళీ. ఈ దుష్ట భూత ప్రేత పిశాచ గణాలకు అందరికీ అధిపతి శివుడు, కాళీ. కాబట్టి వాళ్ళకి అభిషేకాలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ శివుడి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఆ రోజు అనేది అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఉపాసకులు ఏంటంటే, ఆ టైంలో, గ్రహణం టైంలో దివ్యశక్తులు అన్నీ వీక్ అవుతాయి కదా, వీళ్ళు చేసేటటువంటి జపం ద్వారా ఈ భూమి అనేది కొంచెం పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. అప్పుడు దేవతలకి కొంత శక్తి వస్తుంది అన్నమాట. మనం చాలా అప్పులలో ఉన్నప్పుడు ఎవరైనా 10,000 ఇచ్చినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, గుర్తు పెట్టుకుంటాం కదా. ఆ టైంలో కొన్ని దివ్యశక్తులు క్షీణించినప్పుడు మనం చేసే జపాల వల్ల, మనం చేసే పూజల వల్ల ఏంటంటే వాళ్ళకి బూస్టింగ్ అన్నమాట.
మంచిగా పవర్ వస్తుంది. అప్పుడు దేవతలు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఐడెంటిఫై అవుతాం అన్నమాట దివ్య శక్తులకు మనం. కాబట్టి దేవతలు మనం ఒక్కసారి జపం చేసినా 10,000 రెట్లు రిజల్ట్ వస్తుంది ఆ సమయంలో. ఎవరైనా మంత్రం ఇన్స్టెంట్గా సిద్ధించుకోవాలి అనుకుంటారు, మనకు మంత్రం వెంటనే పని చేయాలి అనుకుంటే గ్రహం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తే చాలు, వెంటనే ఫలించేటటువంటి మంత్రాలు ఉంటాయి. కాబట్టి గ్రహణం టైంలో ఎక్కువగా ఉగ్రదేవత ఉపాసనలు అనేది చేస్తూ ఉంటారు. ఉగ్రదేవత ఉపాసనలు ఎందుకమ్మా అంటే మన ప్రొటెక్షన్ కోసం, మన తల్లి కాపాడటం కోసం. ఇప్పుడు వేరే దేశంలో కదండి ఉన్నది, మన దగ్గర లేదంటారు అసలు. భారతదేశంలో అయితే మనం నియమాలు ఏమన్నా పాటించాలా అక్కర్లేదా? ప్రభావం లేనప్పుడు పాటించుకోవాల్సిన అవసరం లేదు. అదర్ కంట్రీస్ లో కూడా మన సంబంధించినటువంటి ఇండియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రహణ నియమాలు పాటించుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం మేము గ్రహణాన్ని ప్రూవ్ చేసుకోవాలను మాత్రం బయట రాకండి, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి తప్పు వాళ్ళ పిల్లల మీద పడిపోతుంది. కొంతమందికి తెలియకుండా ఆటిజం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అది బాగానే పుట్టారు కదా పిల్లలు, మేము గ్రహణంలో తిరిగామని అనుకుంటారు, కానీ ఆటిజం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత గుర్తించలేనటువంటివి ఉంటాయి, ఎందుకంటే మన పాజిటివ్ ఎనర్జీ చాలా వరకు కోల్పోతుంది ఆ టైంలో. కాబట్టి తిరగకుండా ఉండడమే చాలా మంచిది. ఒక మాట, ఇప్పుడు వేరే దేశంలో అమెరికా దేశాల్లోనే ఉంది ఇప్పుడు గ్రహణం, మనకి దాదాపుగా సమయం రాత్రి 9:30 ఆ టైం అవుతుంది. అయితే మీరు అన్నారు ఆ టైంలో ఏమన్నా మనం జపం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తాయి అని. ఇప్పుడు వేరే దేశంలో కదా గ్రహణం ఏర్పడుతోంది, ఇప్పుడు ఇక్కడ మన దేశంలో మనం కూర్చుని ఏమన్నా జపం చేస్తే సిద్ధిస్తాయా? అలా గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. గ్రహణ ప్రభావం లేకపోయినా కూడా మనం చేసేటటువంటి జపం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్లు అనేది ఖచ్చితంగా జపంలో వస్తాయి, కానీ మనం నమ్మాలి. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా అమ్మవారిని కనిపించాలి అని? అది అంటే ఏంటంటే అమ్మవారు కనిపించాలని ప్రయత్నం చేశాను కానీ జపం చేసి అయితే చేయలేదు. అదే ప్రాసెస్, గ్రహణం టైంలో అయితే ప్రాసెస్ అనేది అక్కడ మిస్ అయిందన్నమాట. కాబట్టి మనం ఒక పద్ధతి ద్వారా ముందుకెళ్తే, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే. దివ్యశక్తుల్ని చూడొచ్చు, మాంసనేత్రాలతో కూడా చూడొచ్చు, కళ్ళతో హ్యూమన్ ఐస్ కి దర్శనం ఇస్తాయి, మనోనేత్రానికి థర్డ్ ఐకి దర్శనం ఇస్తాయి, స్వప్నంలో కూడా దర్శనాలు కనబడతారు. గైడ్ తేజో రూపం, దేవతలు అంటే ఎనర్జీ బాడీస్, తేజస్సు రూపంలో దర్శనాలు ఇస్తారు. ఖచ్చితంగా అన్ని జరుగుతాయి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా మనం ముందుకెళ్ళామంటే మాట్లాడచ్చు. చాలా మంది కలియుగంలో దేవతలు ప్రత్యక్ష దర్శనాలు ఎవరో అంటూ ఉంటారు. కలియుగంలో ఇప్పుడు రామకృష్ణ పరమహంస డైరెక్ట్ గా దర్శనం పొందారు కదా మరి, కాళీ దర్శనం, కలకత్తా కాళీ. కాబట్టి ఏ యుగంలో అయినా ఎప్పుడైనా దేవతలు ప్రత్యక్షంగా దర్శనాలు ఇస్తారు. ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస. కాబట్టి రామకృష్ణ పరమహంస శిష్యుడే స్వామి వివేకానంద. కొన్ని లక్షల ఆయన వెళ్ళిపోయినా కూడా ఈరోజు కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మహాకాళి శక్తి, ఆవిడ అనుగ్రహమే అది, అమ్మవారి అనుగ్రహం. ఆయన గొప్ప కాళీ ఉపాసకుడు. అమ్మ మాకు సులువుగా సాధకులం కాకపోయినా, మేము అంతగా జపం చేసే ఇది లేకపోయినా, ఏదన్నా ఒక చిన్న మంత్రమైన శ్లోకమైన గ్రహణం సమయంలో ప్రత్యేకించి ఇక్కడ మేము జపించుకోగలిగేది ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా కాళీ ఖడ్గమాల ఉంది. కాళీ ఖడ్గమాల గాని జపం చేసుకోవచ్చు. లేదు నామజపాలు ఉంటాయి, అమ్మవారి నామాన్ని స్మరించుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అమ్మవారి శ్లోకాలు ఉంటాయి, ఎన్నో నామాలు అమ్మవారికి, ఎన్నో నామాలు స్మరించుకోవాలి. కాళీ నామం జపించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎంతో మంది దేవతలు ఉన్నప్పుడు ఒక రూపం చాలా అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళ మనసుకి. మెయిన్ థింగ్ బాగా నచ్చుతుంది. అవును, మీ మనసు ఎక్కడ నిలిచిపోతుంది? కనకదుర్గమ్మ ఖచ్చితంగా త్రిశక్తి స్వరూపాన్ని. కనకదుర్గమ్మ అంటేనే భద్రకాళి, భద్రకాళినే కనకదుర్గమ్మ అంటారు. అమ్మవారు యుద్ధం చేసే సమయంలో చివరిలో చంపేటప్పుడు మహాకాళి రూపం తీసుకుంటుంది, త్రిశూలంతో సంహరిస్తుంది అనమాట. కాబట్టి మిమ్మల్ని కూడా కాళీని అట్రాక్ట్ చేస్తుంది. అది మహిషాసుర మర్దిని అమ్మవారు. అవును, విజయవాడలో కొలువైన దుర్గమ్మ మహిషాసుర మర్దిని. అమ్మవారిని స్మరించుకోవాలి. ఈ విధంగా ఆ రోజున ఇలా చేస్తే చాలా చాలా ఎప్పుడు గ్రహణం వచ్చినా సరే ఈ విధంగా చేసుకుంటే చాలు. ఎక్స్పీరియన్స్ చాలా వస్తాయి. గురుముఖంగా చేస్తే చాలా మంచిది. అంటే అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అమ్మవారిని గురుముఖంగానే మనం జపించుకోవాలి. శివాభిషేకం చేసుకోవచ్చు, శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, అమ్మవారి నామం స్మరించుకోవచ్చు. మెయిన్ జపానికే ప్రాధాన్యత. అప్పుడు కొంతమంది హోమాలు కూడా చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ జపానికే ప్రత్యేకమైన స్థానం ఉంది గ్రహణ సమయంలో. అప్పుడు కొంతమంది లలితా పారాయణం చేస్తూ ఉంటారమ్మా, అలా చేయొచ్చు? లలితా పారాయణం, లలితాదేవి కూడా ఉగ్రదేవత, అందుకే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంలో కట్టేశారు అమ్మవారిని అన్నమాట.
పారాయణ అది చేసుకోవచ్చు అప్పుడు. చేసుకోవచ్చు. ఏదైనా మనం మనసు పెట్టి భక్తితో ప్రార్థిస్తే భక్తితో పిలిస్తే ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా వస్తారంట. వస్తుంది. ఈ విధంగా ఆ గ్రహణ రోజున చేస్తే మంచిదంట. ఖచ్చితంగా. చక్కగా వివరించారమ్మా. నమస్తే.